అవును, నిన్ను ఒక విషయం గురించి అడిగేది మర్చిపోయానే. ఏంటో అడగండి, చెప్తాను, అడగండి. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మన ఇంటి ముందు ఎందుకు అంతమంది జనాలు గుంపులు గుంపులు ఉన్నారు? ఆఫీస్ నుంచి వచ్చిన దాంట్లో మర్చిపోయాను ఆ విషయం అడిగేది. అయ్యో, అది మీకు తెలీదా? చెప్తాను ఉండండి. మన అల్లుడు బొంబాయి నుంచి వస్తున్నాడు కదండి. అవును. మన అల్లుడు బొంబాయి నుంచి మన ఇంటికి వస్తున్నాడని చెప్పానండి. దానికే అంతమంది వచ్చారు. మన అల్లుడు బొంబాయి నుంచి మన ఇంటికి వచ్చేటట్లుంటే అంతమంది జనాలు వచ్చేదానికి సంబంధం ఏముంది? నేను ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, మీకు తెలుసు కదండి. తెలుసు. అయితే అదే మన అల్లుడు బొంబాయి నుంచి మన ఇంటికి వచ్చే విషయమే ఇంగ్లీష్లో చెప్పానండి. అదే విషయం కావలసుకనే ఎదిరింటి ఆవిడ వినేటట్లు చెప్పానండి గట్టిగా. అని చెప్పి అవే క్లియర్గా చెప్పు నాకు. సన్నీ లియోన్ ఈజ్ కమింగ్ టు మై హౌస్ ఫ్రమ్ ముంబై. ఈ యాడో సన్నీ లియోన్ కాదే, అది సన్ ఇన్ లా అంటే అల్లుడు అని అర్థమే. నువ్వు సన్నీ లియోన్ అని చెప్తే ఎలాగే? మరి అది విని ఆమె జనానికి చెప్పినట్టుంది. జనమంతా గుంపులు గుంపులు చేరారు. బాగా నేర్చుకున్నాక ఇంగ్లీష్ మాట్లాడడం మొదలుపెట్టే నువ్వు అంతా కామెడీగా చేసి కామెడీ పనులు చెయ్యొద్దే. ఓకే, నన్ను చూసి అందరు నవ్వారు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఎందుకు నన్ను అలా చూస్తున్నారు అనుకున్నాను. ఇదన్నమాట విషయం.